సో కాలం ఎలా వస్తదంటే, ఈ రోజు చెడు చేసేవాడికి మనం సంయోగం గనక ఇస్తే, అప్పటికి తాత్కాలికంగా ఏమైనా పేరు ప్రతిష్టలు రావచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారన్న విషయం బయట పడుతుందో, మనము వాళ్ళకి సహయోగులం అన్న చోట సమాజంలో నిలదొక్కుకోలేం. ఎత్తుకొని తిరగలేం. వీళ్ళంతా వీళ్ళు ఆ రోజు సంయోగం ఇచ్చారంట గదా! చేశారంట గదా! ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి, ఎటువంటి సంబంధాలు రచించుకుంటున్నామో, ఎవరి సాంగత్యంలో ఉన్నామో, యజ్ఞ సహయోగుల సాంగత్యంలో ఉన్నామా? యజ్ఞ ద్రోహుల సాంగత్యంలో ఉన్నామా? ఇవన్నీ మన బుద్ధి వాడుకోవాలి. వాడుకుని దానికి తగ్గట్టు మనము మన భాగ్యాన్ని రచించుకుంటూ పోవాలి. అంటే ప్రతి సంకల్పాన్ని చెక్ చేసుకుంటూ పోవాలి. ఏం ఆలోచిస్తున్నామా అని. సో అందరి పట్ల గౌరవంతోనే ఉంటాము. కానీ అధర్మానికి సహయోగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం. తప్పు తప్పే. సో సమాజం ప్రభావితం అవుతోంది అనంటే ఖచ్చితంగా నోరు విప్పుతాము, పేర్లు తీస్తాం. లేకపోతే ఏమవుతుందంటే నేరస్తులు బలాన్ని పుంజుకునేస్తారు.